తల్లిదండ్రులు టీనేజీ అమ్మాయిల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని దిశ డీఎస్పీ రమాకాంత్ పేర్కొన్నారు. కడప దిశ పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుస్మిత అనే మైనర్ బాలిక గత నెలలో కళాశాలకు వెళ్లి మిస్సింగ్ అయిన విషయం తెలిసిందే. శుక్రవారం తిరుపతిలో ప్రత్యేక టీం పట్టుకుని దిశ పోలీస్ స్టేషన్కు తీసుకుని వచ్చి మీడియా సమావేశంలో వెల్లడించారు. లాస్ట్ మంత్ అంటే 27/11/2023 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక మిస్సింగ్ కేసు వచ్చింది. మైనర్ బాలిక చిన్న చౌక్ ఏరియాకు సంబంధించి విద్యుత్ నగర్లో ఉండే ఒక మైనర్ బాలిక మిస్ అయిందని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చింది. అప్పుడే అంటే అప్పటికి 24వ తేదీ నుంచి కనపడడం లేదని 2 రోజులు ఏదో వస్తుందని చెప్పి చూసుకొని ఆ తర్వాత ఎంతకీ ఆ బంధువులలో కానీ అంతా వెతికిన తర్వాత 27th మనకు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి సుమారు 3 టీంలు అమ్మాయి కోసం సెర్చ్ చేయడం జరిగింది. చుట్టుపక్కల జిల్లాలు తిరుపతి, అనంతపురము, ఇక్కడ అన్ని జిల్లాల్లోనూ సెర్చ్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఎవరికి చెప్పకుండా తిరుపతిలో ఉన్నందువలన ఎవరికి ఈవెన్ మొబైల్ ఫోన్ కూడా వాడకుండా వెళ్ళింది. తర్వాత ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది కాబట్టి ఈ మధ్య రివ్యూ చేయడంలో ఎస్పీ గారు రివ్యూ చేసి ఆ కేసును ఎందుకు 1 మంత్ అయింది, ఇంకా కొంచెం దాని మీద గట్టిగా ఎఫర్ట్స్ పెట్టండి అని చెప్పి చెప్పడంతో ఎస్పీ గారి ఆదేశాల మేరకు మళ్ళీ ఒక 2 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి 1 టౌన్ సిఐ, ఎస్ఐ, ఇంకొక ఎస్ఐ దిశ నుంచి ఒక ఎస్ఐని కూడా పెట్టి 4 టీములుగా విభజించి పెట్టడంతో నిన్న ఈవినింగ్ తిరుపతిలో ఆ మైనర్ బాలికను ప్లేస్ చేయడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయిని ఇప్పుడు ఎగ్జామిన్ చేయాలి. దిశ పోలీస్ స్టేషన్, దిశ యాజ్ పర్ ప్రోటోకాల్ దిశ ఉమెన్ ఎస్ఐతో ఆ అమ్మాయిని ఎగ్జామిన్ చేసి ఇంకా ఎందుకు పోయింది ఏమని విచారించి అవసరమైతే ఎవరితో పోయింది అనేది ఏమన్నా ఇష్యూ ఉంటే కనుక ఆ అబ్బాయి మీద కూడా మనం పోక్సో యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ ఆల్టర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఈ సోషల్ మీడియా వలన అమ్మాయిలు కొంచెం ఇదైపోతూ ఉన్నారు. ఇంట్లో దీనివలన చెడిపోయే అవకాశం ఉంది కాబట్టి పెద్దలు ఇంట్లో తల్లిదండ్రులు అయితేనే కొద్దిగా తన టీనేజ్ పిల్లల మీద ఒక కన్నేసి ఉంచాలి. వీలైనంత వరకు మొబైల్ అందుబాటులో లేకుండా చూసుకోవాలి. ఏదైనా వాళ్ళ క్లాసెస్ ఈ టీచింగ్ సంబంధించి ఏదైనా అందుబాటులో పెడితే పర్వాలేదు, కానీ మిగతా ఎప్పుడు కూడా వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి. అలాగే టీనేజ్ అమ్మాయిలు కూడా వాళ్ళు చెడు నడత పోకుండా సొసైటీలో ఎంత దారుణాలు జరుగుతున్నాయనేది ఒక ఇది పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఆకర్షణలు పోకుండా ఇదొక మెసేజ్ లాగా భావించి అందరూ తల్లిదండ్రులు అయితేనేమి, టీనేజ్ పిల్లలైతేనేమి జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా మనం చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.